పార్టీ బయట జరుగుతోంది. వెళ్ళు, శివాతో వెళ్ళి ఎంజాయ్ చేయి. వెళ్ళు. హే, ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ బర్త్డే చెప్పి ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ బర్త్డే. అలాంటి అవకాశమే లేదు. వాడికి తెలుసు నేను నాశనమైతే వాడు నాశనమవుతాడని. ఇదంతా ఆ జానవి పనే. మనకి గొడవలు పెట్టి భయపెట్టి విడదీయాలని చూస్తోంది. మూసుకో మాత్రే. వాడు నా పార్ట్నర్ అన్నా, అన్నలాంటోడు. అన్నలా పుట్టటానికి అన్నలా అనుకోటానికి చాలా తేడా ఉంది. ఎలక్షన్లో గెలవాలనుందా? ఎలక్షన్లో గెలిచే తీరాలి. అలాంటప్పుడు నా దారిలో నా చెప్పు కింద మేకులా దిగపడకో. అలాగే మీరేం చెప్పినా కరెక్టే. మీరేం చేసినా అది కరెక్ట్గా ఉంటుంది. అన్నీ కరెక్ట్గానే చేస్తారు. అన్నట్టు హ్యాపీ బర్త్డే. తలైవా, మీరు మాకు యేసయ్య లాంటి వారు. మీ చల్లని చూపు మా మీద ఉంది. అందుకే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాం. మీ వల్లే సంతోషంగా ఉన్నాం. మేమందరం నిన్ను వేడుకునేది ఒకటే, మీరు ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలి. అలాగే హీమెన్ లాగా స్ట్రాంగ్ గా హ్యాండ్సమ్ గా ఉండాలి. సో సకీనా ఇంకా నా తరపు నుంచి పిరంద నాள் வாழ்த்துக்கள் தலைவன். హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే தலைவன். ఒక్క నిమిషం శివ, ఒక్క నిమిషం. మహేష్, నువ్వు అలా వెనకెందుకున్నావు? నువ్వు ఫ్యామిలీతో కలువు. అరే అప్పా, నేను ఏం పర్వాలేదు. ఫ్యామిలీలో ఒక్కడివి, ఫ్యామిలీతో పాటు నిలబడు. రా. ఏ మహేష్, డ్రామా పన్నాద. కమ్ 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 కమ్. నన్ను వదిలేయండి ప్లీజ్. ఇక తప్పు చెయ్యను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్ను వదిలేయి ప్లీజ్. వద్దు ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నన్ను ఏం చెయ్యకు ప్లీజ్. నాకు పిల్లలు ఉన్నారు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు.
అది నాకు కావాలి. ఏదేమైనా అది కావాలి. రే ఎర్రి పూక, లైన్ స్టేషన్ బయట మొదలవుతుంది. పోయి ఆ లైన్లో నుంచో. Cheers. వాడు ఏ ముసలి గుడ్డిన మొట్టగాడు ముందు ఏం చేసినా వాడికేం తెలుస్తుంది? చెయ్యాలంటే తను ఛాన్స్ ఇవ్వాలి కదా. నీకిస్తుంది బాయ్. నీకేంటి ఫైదా? ట్రై చేస్తున్నావా? లేదురా, తనకి తెలుసు నాకు ఏం కావాలి, కానీ ఇంట్రెస్ట్ లేదు. నాకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది బాయ్. ఏం కావాలి? నీకేం కావాలి? తీసుకో, ఈ చైన్ తీసుకో. నా దగ్గర హే సకీనా, ఇవ్వు సిగరెట్ ఇవ్వు. వెలిగించు. నీకు వటువా తెలుసా? కాదు, వటువంగ కాదు, చెక్ బదర్. గబ్బిలం తెలుసా? బ్యాట్మ్యాన్ తల కిందులుగా వేలాడతాయి చెట్టుకి, తెలుసా? అవి గుడ్డివి, టోటల్ బ్లైండ్. ఇలా నీ మైకులున్నాడే వాడిలాగా, ఇలాగే. అమ్మాయి ఎక్కడు. నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందో అంటే వాడు తన పిల్లతో హనీమూన్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోగలడు? నా ఉద్దేశం, వాడు ఎలా తెలుసుకోగలడు గుణపం ఎక్కడ దింపుతున్నాడు? ఎక్కడైనా పొరపాటుగా ఒక చోట కాకుండా ఇంకో చోట. అంటే ఏమనిపిస్తుంది నీకు? నీకు బాగా తెలుసుగా. నీ మొహం చూస్తే నీ బాబుకి అలాగే అనిపిస్తుందిగా. శోభనం జరగకపోతే నువ్వు పుట్టేవాడివి కాదని. కదా? ఇంకోసారి చెయ్యి వేసావంటే నీ మొడ్డ కత్తిరించి గబ్బిలానికి పడేస్తా.